హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసేసాను. కీమా లేకుండా కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి కూరగాయలు లేనప్పుడు, ఎప్పుడైనా వెరైటీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు, మన పిల్లలు ఏదైనా పేసి పెట్టినప్పుడు కూడా మీరు చిటికలో చేసేయచ్చు. దీని రోటీకైనా, బటర్ నాన్కైనా, రైస్కైనా సూపర్ కాంబినేషన్ అనమాట. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం హాల్ దగ్గరికి అయితే వచ్చేసేసాము. ఎందుకు అని అంటే చూడండి ఎన్ని ఎండుమిర్చో. మనం కూరలో వేసుకునే కారం అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి ఎండుమిర్చి మొత్తం ఎండబెట్టేసేసి కారం అయితే పట్టించడానికని రోజు ఇలా ఎండబోయటానికి అయితే హాల్ దగ్గరికి రావాల్సి వస్తుంది. మంచి ఘాటైన మిరపకాయలు దొరికినాయి ఈసారి. ఇవన్నీ కారం పెడితే మనకి చాలా రోజుల వరకు ఈ కారం అనేది ఉపయోగపడుద్ది అన్నమాట. మీరు అయినా మన వీడియోలో చూసే ఉంటారు నేను వాడే కారం ఎంత కలర్ఫుల్గా ఉండిద్దో, ఎంత ఘాటుగా ఉండిద్దో. ఒక్కసారి జస్ట్ నీళ్ళల్లో అలాగ కడిగేసేసి ఆరబెట్టేసాము. నీళ్ళల్లో అంటే మరి నానబెట్టి కడగాల్సిన అవసరం లేదు. జస్ట్ కడిగేసేస్తే దాని మీద ఉన్న పెస్టిసైడ్స్, పురుగుల మందు అలాంటివి ఉన్నా కూడా పోతాయి అన్నమాట. తొడయాలు తీయకముందే కడగాలి. కడిగి ఒక రోజు ఆరబెట్టేసి అప్పుడు తొడయాలు తీసుకోవాలి. పురుగుల మందు అలాంటివి ఏమైనా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వంగ చెట్లు. ఇవి కాయలు కాసేసరికి ఇవి శుభ్రంగా చీమలే తినేసేటట్టున్నాయి ఆకులన్నీ. ఇవేమో పచ్చిమిర్చి. మొత్తం పచ్చిమిర్చి ఇప్పుడే పూత పూసి కాయలు కాస్తున్నాయి. వంకాయలేమో ఇంకా పూత రాలేదు. ఇవి ఎప్పుడు పూస్తాయా అని వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ పూత స్టార్ట్ అయ్యింది, కానీ పిందెలు పడాలి కదా. రాజుగారు చూడండి ఎంత ధీమాగా పడుకున్నాడో. క్యా రాజుబాయ్, డ్యానీ కిధర్ హై? డ్యానీ ఏది? డ్యానీ ఏది? నువ్వు నన్ను ముట్టుకోవద్దు. ఏది డ్యానీ ఏది? తిన్నావా? తిన్నావా? ఈయనెవరో నాకు తెలియదు అసలు. మాట్లాడట్లా, బిజీగా ఉన్నారు. ఎవరు ఫోన్ చేశారు, అది ఇప్పుడు అది తీస్తే నెంబరు నాకు ఇదే కనపడుతుంది. ఇప్పుడైతే మనం హాల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసేస్తాము. ఎండుమిర్చి అంతా ఆరబెట్టేసేసి అవి శుభ్రంగా ఒక సంచిలోకి ఎత్తేసేసుకొని ఇంటికైతే వచ్చేసేస్తాము. టైం అయితే 3:30 అయ్యింది. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకొని చక్కగా 4-4:15 కల్లా పోస్ట్ నుంచి చేద్దాము. ఆల్రెడీ పొద్దున కొబ్బరి పచ్చిశనగపప్పు వండాను. అది పిల్లల క్యారేజీల వరకు సరిపోయింది. సరే ఎలాగో మంచి లంచ్ బ్రేక్ టైంలో వస్తానన్నారు ఈయన. ఇంకా అందుకని చెప్పేసి అప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయొచ్చులే అని చెప్పేసి ఇప్పటి వరకు హాల్ దగ్గర ఉండి ఆ పనులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే జస్ట్ వచ్చాము, స్టార్ట్ చేస్తాం వీడియో. పొయ్యి పెట్టి వేడి నీళ్ళు పెట్టావు. స్టవ్ ఇచ్చేసేసుకుని ఒక స్టీల్ గిన్నెలో వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను కీమా లేకుండా కీమా కర్రీ చేస్తున్నాను కదా, అది దేంతో అనుకుంటున్నారు? ఇదైతే కనుక మనం మీల్ మేకర్తో చేసుకోవచ్చు, లేదా అనుకుంటే కనుక మష్రూమ్స్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే కనుక మనకి మష్రూమ్స్ అయితే మంచి దొరకవు ఇక్కడ, అందుకని చెప్పేసి మీల్ మేకర్తో చేస్తున్నాను. ఇప్పుడైతే కనుక మనం వాటర్ వేడకంగానే ఈ మీల్ మేకర్ని అందుట్లో వేసేసుకుని ఒక 2 minutes ఉంచుకుని తీసేసుకుందాము. ఇప్పుడైతే వాటర్ వేడెక్కిపోయినాయి. నేనైతే మీల్ మేకర్స్ ఇవి తీసుకున్నాను. అంటే మేము చేసుకునే కూర క్వాంటిటీ తగినట్టుగా మీల్ మేకర్స్ అయితే తీసుకున్నాము. మనకి కూర అనేది ఎక్కువ ఆట్ రావాలనుకుంటే ఎక్కువ మీల్ మేకర్స్ అనేవి తీసుకోండి. ఇప్పుడైతే ఇవి వేసేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను.
ఇప్పుడైతే 2 మినిట్స్ అయిపోయింది. స్ట్రైనర్లో నేనైతే ఈ మిల్ మేకర్స్ని వడగట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే 2 మినిట్స్ అయిన తర్వాత నేను స్ట్రైనర్లో వడగట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో ఒక తిప్పు తిప్పుకున్నామంటే కీమా టైపు రెడీ అయిపోయింది. మీకు నిజంగా ఓపిక ఉంది అనుకుంటే కనుక ఒక్కొక్క మీల్ మేకర్ తీసుకొని ఇలాగూ చేసుకోవాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్ అన్నమాట. మనం ఒక మిక్సీ జార్లో వేసుకున్నామంటే ఒక తిప్పు తిప్పుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా కీమా లాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. వాటర్ అయితే ఏమో వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఉండిద్ది. మనమైతే నీళ్ళు వడగట్టుకున్నాం కానీ వీటిని ఏమీ మనం పిండుకోలేదు, కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకొని వాటర్ ఏమి ఎక్కువ అవ్వకుండా ఉట్టిగా ఒక తిప్పు తిప్పేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. సేమ్ మనకి కీమా టైపు రెడీ అయిపోయింది. మీరు చెప్తే తప్ప తినే వాళ్ళకి తెలీదు. ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేసేసుకున్నాను. ఒక బాండీ కూడా పెట్టేసేసుకున్నాను. బాండీ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే బాండీ వేడెక్కిపోయింది. నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. ఇక్కడ చూడండి, 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం చెక్క ఇవి వేసేసుకోవాలి. ఈ స్పైసెస్ 1 సెకండ్ ఫ్రై చేసుకుందాం. స్పైసెస్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. నేను 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకునేది కీమా కర్రీ కాబట్టి ఆనియన్స్ మగ్గకపోతే కనుక కీమా కర్రీలో ఆనియన్స్ కనిపించి చూడటానికి అంత బాగోదు, టేస్ట్ కూడా బాగోదు. అందుకని చెప్పేసి కంప్లీట్గా ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలి. అప్పుడే మనకి కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుని ఆనియన్స్ మగ్గించుకుందాం. ఆనియన్స్ మగ్గేటప్పుడు మనం స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచు చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి ఇలాగ ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 10 జీడిపప్పు వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, మంచి ఫ్లేవర్ కోసం పుదీనా. అది మేము పెంచుకున్న చెట్టు పుదీనా అన్నమాట. కలర్ఫుల్ గా కనపడుతుంది. హాల్ దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు కోసుకొచ్చారు. వచ్చేటప్పుడు మర్చిపోయాం కోయటం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసేసుకుందాం. ఇప్పుడైతే పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. మంచి స్మూత్ గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మూత తీసుకుని ఒకసారి చూసుకుందాం. ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయినాయి. మనం మసాలా ప్రిపేర్ చేసుకుని వచ్చేలోపు ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకున్నాను సన్నగా. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం. ఈ టమాటాలు కూడా కంప్లీట్గా మగ్గిపోవాలి. ఈ టమాటాలు కంప్లీట్గా మగ్గాలి అంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. అప్పుడు తొందరగా మగ్గిపోతాయి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు ఒకసారి కలిపేసేసుకుందాం. ఒక్కొక్కటి వేస్తామంటే ఫ్లేవర్ అలా తన్నుకొని వచ్చేస్తుంది. మొత్తం రెడీ అయ్యేసరికి మామూలుగా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకుని కంప్లీట్గా మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. గుమగుమలే గుమగుమలే ఆకలికే కలే. ఇప్పుడైతే టమాటాలు కంప్లీట్గా మగ్గిపోయినాయి. మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసేసుకుందాం. మనం వేసుకున్న ఈ పేస్ట్ మొత్తం కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మీరు తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి. మీరు తినే కారం పట్టి నేను 1 స్పూన్ ఫుల్గా వేసి ఇంకొక స్పూన్ ముప్పావు వేసాను. అంటే
1.25 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడైతే మనం కలిపేసుకుందాం. ఎందుకు అనంటే మనం ఆల్రెడీ స్పైసెస్ వేసాము, అందులో మళ్ళీ చిల్లీ కూడా వేసాము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ పట్టాము, మళ్ళీ విడిగా పచ్చిమిర్చి ఉన్నాయి. అంటే ఘాట్ అయితే సరిపోయింది మాకు. అందుకని చెప్పేసి మీరు తినే కారం పెట్టి మీరు కారం అనేది వేసుకోండి. మనం మిక్సీ పెట్టుకున్న కీమా కూడా వేసేసుకుందాం. అసలు వచ్చేసాడా వెజ్ కీమా. కలర్ కూడా భలే ఉంది అలా సేమ్ కీమా ముక్కలాగానే. మీకు ఇష్టమైతే మష్రూమ్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, యాస్టీస్గా చేసేసుకోవచ్చు. ఈ మిల్ మేకర్ ప్లేస్లో మష్రూమ్స్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే అందరికీ అందుబాటులో దొరికేవి ఏంటంటే మిల్ మేకర్ అన్నమాట. మనకి మష్రూమ్స్ అంటే కొంచెం నాటి అయితే బాగుంటాయి. మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాం. కూర అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాం. అయితే వాటర్ వేసేసుకొని నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మొత్తం కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. ఒకవేళ ఉప్పు కారం చాలకపోతే ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు అయితే సరిపోయింది కానీ కారం సరిపోలేదు. పావు స్పూన్ కూడా పిల్ చేసేస్తున్నావా? మూత పెట్టేసేసుకుని మగ్గించుకోండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు, కలిపేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. వండర్ఫుల్ రెడీ అయింది నాన్న. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఆల్రెడీ వాసన గుమాయిస్తుంది. ఇంకా ఉన్నాయా రెసిపీస్? 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు కస్తూరి మేతి. ఇవి ఇంట్లో ఎండబెట్టాను, అందుకే మాటినట్లేదు. అదే బయట కొనుక్కొస్తే ఇలా నలపంగానే క్రష్ అయిపోతాయి. ఒకసారి కలిపేసుకుందాం ఈ స్పైసెస్ అన్నీ. మెంతికూర తీసుకొచ్చారు, ఇంకా మెంతికూరని కస్తూరి మేతి లాగా ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఇంట్లోనే. చూడండి సేమ్ ఇంకా కైమా కూర లాగా అయిపోయింది. కైమా అంటారో కీమా అంటారో మీ ఇష్టం. అసలు ఎవరైనా తీసుకెళ్ళి ఇలా పెట్టారు అనుకుంటే కనుక గ్యారంటీగా కైమా కూరనే అనుకుంటారు. నిజంగా అంత అద్భుతంగా ఉండిద్ది. చూడటానికి కూడా సేమ్ అలాగే ఉంది గ్లాస్ పీస్. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం కొత్తిమీర జల్లేసేసుకొని చూస్తున్నా నేను. ఏంటి కొత్తిమీర వేసేస్తే ఇక పెట్టేసుకుందాం. కొత్తిమీర తేవ ఏంటి అని చూస్తున్నా నేను. ఇది ఏంటంటే ఎక్కువ టమాటా రైస్, బగారా, రోటీ, బటర్ నాన్ వాటిలోకైతే సూపర్ గా ఉంటాయి. కలర్ఫుల్ గా వెజ్ కైమా కూర రెడీ. ఫ్రెండ్స్ మన టైం వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడు కొత్తిమీర వేస్తాను ఏదో చూస్తా ఉన్నా. జీడిపప్పు వేసింది అమ్మగా. ఇప్పుడైతే కలర్ఫుల్గా వాసన.
ఇవి అమోఘం అమ్మ, మంచి టేస్ట్ వచ్చింది. ఇది వైట్ రైస్లోకి ఎంత ఇదిగా ఉందంటే ఇంకా చక్కగా బగారాలో కానీ రోటీలో కానీ ఏంటి మంచి పులకాలో కానీ ఎక్సలెంట్గా వస్తుంది. దాన్ని అన్నట్టుగా కలిపి తిన్నా సరే ఇది వెజ్ అని ఎవరు అంటారు, సేమ్ కీమా ఫీలింగే కలుగుతుంది. చక్కగా జీడిపప్పులు, ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు ఇంకొంచెం జోష్గా చాలా బాగా వచ్చిందమ్మా ఫ్రెండ్స్. మరి అలాగే మంచి ఇదే మసాలాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.